విఘ్నులైన శ్రోతలకు నమస్కారం అండి. మీ అందరికీ సంజీవకరణి 9వ భాగమునకు స్వాగతం పలుకుతున్నాను. ఈ 9వ భాగం మీకు వివరించబోయే దానికి ముందు మొత్తం జరిగిన కథ అంతా ఒకసారి రీక్యాప్ చేద్దాము అనుకున్నాను. క్లుప్తంగా మీకు కథ చెప్దాము అనుకుంటున్నాను. ఇందులో బప్పట్టుడు అనే ఒక ముఖ్యమంత్రి అంతకుముందున్న మాజీ ముఖ్యమంత్రి సంధిమంతుడు అనేవాడిని చెరసాలలో కలుసుకుని మాట్లాడాడు. వారి సంభాషణలలో తెలిసిన విషయం ఏమంటే, రాజు సంధిమతి అని, ఈ సంధిమంతుడు మాజీ ముఖ్యమంత్రి కదా, ఆయన భార్య పేరు సంధిమతిని చంపించాడు. ఎందుకంటే సంధిమతి తన తర్వాత రాజ్యంలోకి వస్తుందని ఒక పుకారు ఆయన విన్నాడు. దాన్ని నమ్మి ఆ పని చేశాడు. అలాగే సంధిమంతుడిని 10 ఏండ్ల నుంచి చెప్పుడు మాటలు విని ఆయన తనకు ధనములో మోసం చేశాడని భావించి అతన్ని బంధించి ఉంచాడు 10 ఏండ్లుగా. ఇక సంధిమంతుడు ఒక మహా మనిషి, అతనికి తెలియని విజ్ఞానం లేదు. అంతేకాకుండా అతను మంత్రతంత్రాలు ఇవన్నీ కూడా నేర్చుకుని హోమాలు చేస్తూ కొన్ని శక్తులు కూడా సాధించాడు. ఆ శక్తుల వల్ల అతనికి భవిష్యత్తు ఏం జరగబోతోందో ముందుగానే తెలుస్తోంది. అతనికి ఖైదీగా ఉన్నా, జైల్లో ఉన్నా కూడా తన భార్య చనిపోవడం తెలిసింది, ఆమె అస్థికలు ఏమైనవి తెలిసింది. అలాగే అతను బప్పట్టుడు భార్య అయిన కలహార మాలిక జన్మ వృత్తాంతం గురించి బప్పట్టునితో చెప్పాడు. ఆ కలహార మాలిక రాజుకు చెల్లెలు వరుస అవుతుంది అని కూడా చెప్పాడు. అలాగే రాజుకు చెల్లెలు వరుస అయ్యే ఇంకొక ఆమె కూడా ఉంది అన్నాడు. ఆమె గురించి గత వారం చెప్పాను. ఇక 8వ భాగంలో దిల్హా అనే అంగరక్షకురాలుగా ఉంది ఎవరికి, రాజుకు. ఆమెనే ఇతనికి రాజుకు కూడా వరుసకు చెల్లెలవుతుంది. కానీ ఆ నిజం నువ్వు రాజుకు ఇప్పుడే తెలియపరచరాదు అని ఒక షరతు విధించాడు. తర్వాత సంధిమంతుడు రాజు మాట్లాడుకున్నారు. సంధిమంతుడిని శూలారోపణ చేశాడు. దాని వెనుక రాజుకు ఒక ఆలోచన ఉంది. సంధిమంతుడు చనిపోయినా కూడా అతని శరీరం చెడిపోకూడదు అన్న ఒక ఊహతో రాజు చేశాడు. ఎందువల్ల సంధిమంతుడి శరీరం ఎట్లా పనికొస్తుందనుకున్నాడు? అవన్నీ ఇప్పుడు రాబోయే కథలు తెలుస్తాయి. ఇక మీకు చాలా క్లుప్తంగా చెప్పాను. ఇందులో ఇప్పుడు ఏం జరిగింది? చటక అనే ఆమె కుట్రల వల్ల ఇంతవరకు కథలు వచ్చాయి. ఇందులో కుట్రదారులు చటక ఒకటి, కలహార మాలిక ఒకటి. తర్వాత బప్పట్టుడికి ఈ విషయాలన్నీ తెలిసాయి. అవసరమైనప్పుడు బప్పట్టుడిని దిల్హా సహాయము తీసుకోమని సంధిమంతుడు సూచించాడు. అలాగే చుచాయిగా రాజుకు ఏ వేళ మరణం సంభవించవచ్చో కూడా చెప్పాడు. జాగ్రత్తగా ఉండమన్నాడు. ఇవన్నీ చెప్పాక సంధిమంతుడు శూలారోపణం చేయబడ్డాడు, చనిపోయాడు. కానీ ఆశ్చర్యకరంగా అస్థికలు ఏరుకునే పిల్ల పంచమి అనే పిల్ల ఈ దిల్హాతో చెప్పింది, ఆయనను చనిపోయాక శూలారోపణ చేశారు అని. అది ఎలా ఆమె చెప్పగలిగింది అనేది తెలియదు. ఒకవేళ అతని యోగం వలన ప్రాణం విడిచాడా అనుకుందామంటే, నాకు యోగ సిద్ధులు తెలియవు అని చెప్పాడు సంధిమంతుడే. మరి ఏమి అనేది తెలియదు. సరేనా? ఇంకా తర్వాత దిల్హా వెళ్ళి శూలారోపణ జరిగిన విషయము మహారాజుతో చెప్పింది. మహారాజు ఆమెతో కొద్దిసేపు సంభాషించాడు. ఆమె గత చరిత్ర అడిగాడు. ఆమె తనకు తెలిసినంత మేర చెప్పింది. సరే, తర్వాత ఏం చేయాలో ఆమెకు కొన్ని సూచనలు ఇచ్చాడు. ఇంకా కొన్ని సూచనలు ఇవ్వబోతున్నాడు. సరేనా? గత వారం కథలు మీకు కొద్దిగా పంచుకున్నాను మీతో. ఇంకా
పూర్తి వివరాలు కావాలనుకున్న వాళ్ళు, ఇంతవరకు వినని వాళ్ళు నా ఈ కథనము మొదటి భాగం నుంచి విన్నచో మీకు పూర్తి అర్థమవుతుంది. సరేనా అండి? ఇక మనము ఆలస్యం చేయకుండా 9వ భాగంలోకి వెళ్ళిపోదాం. 9వ భాగాన్ని మొదలు పెడుతున్నాను. ఇక్కడ రాజు దిల్హాతో ఇంకా మాట్లాడుతూనే ఉన్నాడు. గత వారం నుంచి అది కొనసాగుతోంది. ఇక్కడ ఇలా మొదలైంది. 9వ భాగం నేను మొదలు పెడుతున్నానండి. దిల్హా నాకు 4 అంగరక్షకురాండ్రు కలరు. ఇప్పుడే కాదు, తొలితటి నుండి నీ అందే నాకు ఎక్కువ అభిమానం. ఎందుచేతనో నాకు తెలియదు. నీవు అధికమైన శక్తి కలదానవని నిన్న రాత్రి కదా నాకు సంధిమంతుడు చెప్పింది. నేను 10 దినాల కిందనే సంధిమతి వది కొరకు పోవచ్చు నిన్ను వెంట తీసుకుపోయితేను కదా. అది నా హృదయంలో నీ యందు నిగూఢంగా ఉన్న ఒక అభిమానం యొక్క ఫలితం. నేను చెప్పవలసిందంతయు చెప్తిని. ఇంకా పొమ్ము. ఇంకొక్కటి జ్ఞాపకం వచ్చుచున్నది. ఈ రాజ్యము కల్హార మాలికకు కానీ చటకగా కానీ వశం కానీయకు. బప్పటుడు ప్రధానమంత్రి. అతడు ఇన్నాళ్ళను భార్య చేతిలో కీలుబొమ్మ. అతడు సహజంగా వివేకి. అతనిని తొలుత వాని తల్లి పాడు చేసింది, తర్వాత భార్య పాడు చేసింది. అతనికి స్వతంత్రమైన ఊహ లేదు. 2-3 దినముల నుండి స్వతంత్రంగా ఊహించుచున్నాడు. కానీ ఆ ఊహకు పరిణామం లేదు. సంధిమంతుడు చెప్పాను కదా, నువ్వు బప్పట్టుడు చెప్పినట్లు చేయవలైనని. నేను అదే చెప్పుచున్నాను. నాకు తెలిసినంత వరకు కల్హార మాలిక్ కానీ చటక కానీ కోటను ఆక్రమించుకుంటారు, శ్రీనగరంను ఆక్రమించుకొనలేరు. నువ్వు తిరిగి కోటను స్వాధీనపరచుకున్నచో చాలును. ప్రజలందరూ నీ వైపే ఉందురు. ఇది సులభంగా ముగిసిపోయే వ్యవహారం కాదు. అన్నీ అట్లు కలిసి వచ్చినవి. నేను ఈ వ్యాధిని అభినయించవలసింది కాదు. ఒక దుష్టనీతిని తెలుసుకొనుటకు అభినయించి తిని దానిని క్రమక్రమంగా తెలుసుకుంటుని. అది తెలుసుకున్నప్పటికీ నా వ్యాధి మరణంగా పర్యవసించుచున్నది. ఇంకా 2 నాళ్ళు రాబో ఆపద ముంచుకొని రాంచో దానిని నేను ప్రతిఘటించగలను. చూచితివా, నేను ఈనాడే రాజ్యసభకు పోగలుగుదును, మంత్రులను పిలవగలుగుదును, ప్రతిక్రియను ఆరంభింపగలను. బప్పట్టుని నేను బెదరకొట్టి తిని అతను వెళ్ళిపోయాను. నా సర్వమైన నిశ్చయమో నీవు ఇంతకుముందు ఒత్తువనగా జరిగింది. ఇప్పుడు నేను నిన్ను ప్రధానమంత్రిగా చేసి సర్వసైన్యాధిపతి స్థానంలో నిలిపవలేను. నీకు సేనలు ఎచ్చటున్నవో తెలియదు, సేనాపతులెవరో తెలీదు, ఏ దుర్గ వ్యవహారం ఎలా ఉన్నదో తెలియదు. వారం 10 రోజులైనా కానీ నీకు ఇవి అన్నీ అవగతములు కావు. నువ్వు స్త్రీ ఒకటి చేత ఇతర మంత్రులు అధికారులు నీ సామర్థ్యం తెలియ వరకు ఎదిరింతురు. నాకిప్పుడంత ఎడము లేదు. ఒక్కటి మాత్రం జ్ఞాపకం ఉంచుకొనుము. కోటలో జరిగిన విప్లవము బయటకు పాకనీయకుము. కోటలోనిది కోటలోనే బిగించి అట్టిపెట్టుము. మహాసేనాపతి ఉన్నాడు, అతని పేరు జాతకర్ణుడు. వానికి వార్త పెట్టి తిని అతడు వచ్చును. అతనితో చెప్పెదను. నీ సంగతి కూడా వానికి తెలియచేసేదను. అతన్ని నువ్వు కలుసుకొను. మీ ఇద్దరు కోటలేని అల్లరి కోటలోనే ముగించవలేను. నీకెట్లు తోస్తే అట్లు చేయుము. సంధిమంతుని నేనెందుకు శూలారోపణం చేసినో చెప్పకుండా వదిలిపెట్టినచో అన్నీ చెప్పి కొలికిపూస వదిలిపెట్టినట్లగును. అతని శరీరము సిద్ధులు నివాసం ఏర్పరచుకున్న స్థలము. ఆ శరీరం నాకు ఒక భవిష్యత్తు కలదు. నేను మరియు అసందర్భంగా ఊహించుచుంటినో ఏమో తెలియదు, కానీ సంధిమతి యొక్క అస్థికలను నువ్వు గంగలో కలిపినచో సంధిమతి యొక్క జీవుడు వచ్చి ఈ శరీరంన ప్రవేశించును అని అనుకొనుచుంటిని. కానీ అప్పటికి అతని శరీరము జీవ ప్రవేశయోగ్యంగా ఉండదు. ఏది ఎట్లు జరుగునో ఎవరికి తెలియను. భగవంతుడు ఇది చేయగలడు, ఇది చేయలేడని ఉన్నదా? ఖచుని రాక్షసులు తగలబెట్టి బూడిద చేసి కళ్ళులో కలిపి శుక్రాచార్యుని చేత తావించినారు. శుక్రుడు సంజీవని విద్య చేత బతికించాడు. ఉత్తర గర్భమున పరీక్షిత్తు ద్రౌణి అంటే అశ్వత్థామ యొక్క బ్రహ్మశిరోనామకాస్త్రం చేత చిటికెడు పొడి అయినాడు. భగవంతుడైన శ్రీకృష్ణుడు మళ్ళా దానికి ప్రాణప్రతిష్ఠ చేసినాడు. అన్నిటికన్నా ఆశ్చర్యమేమనగా భగవంతుడైన శివుడు మన్మథుని భస్మం చేసినాడు.
మళ్ళా వాణిని శరీరం లేకుండా బతికించినాడు. శరీరం నందు ప్రాణప్రతిష్ఠ జరుగును. శరీరం లేని చోట భగవంతుడు ప్రాణప్రతిష్ఠ ఎట్లా చేసెను? ప్రాణమునకు శరీరమునకు సంబంధం. ఆ శరీరం లేని చోట కూడా భగవంతుడు ప్రాణం నిక్షేపించదనగా అది మనస్సునకు అతీతమైన విషయం. కనుక జీవప్రవేశ అనర్హమైన సంధిమంతుని శరీరం నందు సంధిమతి యొక్క జీవుడు ప్రవేశించును అనగా ఆ శరీరంన కట్టే అర్హత ఎట్లు వచ్చునో నాకు తెలియదు. వచ్చినచో రానిమ్ము, రాకపోయినచో రాకపోనిమ్ము. దైవమునకు నేను ఇంతవరకు సహాయం చేసి పెట్టితిని. ఆ దైవమునకు ఇష్టమైనచో అతడు తనకు కొంత కష్టం తగ్గించుకొనదలిచించో సంధిమంతుని శరీరమును ఉపయోగించుకొననిమ్ము. ఇప్పుడు నీకు చెప్పవలసింది ఒక్కటే మాట. సంధిమంతుడు మరలా బతికి వచ్చించో అతని అందున్న జీవుడు సంధిమతి జీవుడు, రాజ్యార్హత కలవాడు. నీవు అతనిని రాజుని చెయ్యము. జాతకండంతో కూడా ఇదే చెప్పబోచున్నాను. ఇంకా నువ్వు వెళ్ళిపోము. దిల్హా ఉద్దాతో చెప్పి వెళ్ళిపోయింది. రాజు ఇంతసేపు దిల్హాతో మాట్లాడట ఉద్దాకు ఆశ్చర్యం కలిగించింది. ఉద్దాకేం తెలుసు? దిల్హా రాజునకు మంత్ర విషయమున ప్రవేశింపబోచున్నది అనుకునేను. ఆ మువ్వురకు దిల్హా యొక్క ఆధిక్యం తెలియను. దిల్హా తన గుహకు పోయిను, స్నానం చేసెను, ఏదో ఆరగించెను. తన భుజముల మీద 4 కొండలెక్కినంత బరువుగా ఊహింపనారంభింపెను. శ్రమ మీద వీరయోగి సింహుడు కనిపించెను. ఈమె చెప్పకుండానే అతనికి సర్వము తెలియను. ఆమె అతనిని అభ్యర్థించెను, ఇది మొదలు ఈ వ్యవహారం పూర్తి అయ్యే వరకు నువ్వు నన్ను వదిలిపెట్టి ఉండరాదు అని. అతడు అంగీకరించెను. దిల్హా తన గుహకు వచ్చినప్పటికీ జాము పొద్దు దాటని 2 జాములు దాటని 3వ యామం గడిచెను. మరి కొంతసేపటికి పొద్దు కుంకునేమో అన్నట్టుండెను. అప్పుడు బప్పట్టుడు పంచమి దారి చూపింపగా దిల్హా గుహలోకి వచ్చాను. దిల్హాని ఎట్లు కనుగొనవలేనో బప్పట్టునకు తెలియలేదు. అతడు ఏదో ఊహించను, ఎవరినో కనుగొనను, ఎట్లో అతనికి తెలిసెను. దిల్హా ఉనికి పట్టు పంచమికి తెలియనని అతడు కష్టం మీద పంచమిని పట్టుకొనెను. అతని కాలము జామున్నర వ్యర్థమైపోయాను. ఈ పాటి కోటలో ఏమి జరిగి ఉండునో అన్న భయము వృద్ధియగుచుండెను. బప్పట్టుడు దిల్హాన్ చూచినంతనే ఇట్లనెను, కొంప మునిగిపోయింది. నేను నిన్ను పట్టుకుని ఉన్నప్పటికే ఎంతో వేళ అయింది. ఈ పాటికచ్చట ఏం జరిగి ఉండునో తెలియదు. నేను కల్హార మాలికకు కనిపించరాదు. ఆమె నన్ను వెంటనే వధించును. కోటలో 400 సైన్యం ఉన్నది. వారి మీద నాకు ఆజ్ఞ లేదు, రాజునకున్నది. ఆ 400 మీద 25 మంది చిన్న అధికారులు ఉన్నారు, 2 పెద్ద అధికారులు ఉన్నారు. వారిద్దరూ కల్హార మాలిక వశం నందున్నారు. రాజు రాజభవనం నందు బిగింపబడి ఉన్నాడు. రాజు రాజభవనం నుండి బయటకు వచ్చటకు వీలు లేకుండగా 400 మంది రాజభవనం చుట్టూన ముట్టడించున్నారు. వారికి ఏమున్నది? ఆ 2 సేనాపతులు చెప్పినట్లు వింటారు. ఆ 2 సేనాపతులను సంహరించో వారు మన మాట వింటారు. రాజు నిస్సహాయుడిగా ఉన్నాడు. ఇది ఇట్లుండగా అంతఃపురంలో వేరొక వ్యవహారం జరుగుతున్నది. అచట చటక సర్వాధికారం వహించుచున్నది. రాణులందరినూ బంధించేసిందట. అంతఃపుర రక్షణ ఉద్దిష్టమైన సేన ఉన్నది. వారు 150 మంది సైనికులు. వారి మీద ఒక్క అధికారి ఉన్నాడు. చటక వానికి పెరిగిరాడట. ఓస్ తల్లి, ఏమి రాజులు, ఏమి మోహములు, ఇంకా ఏమి నిభాయించుకొనవచ్చును? మూగ హెగ్గడి కత్తెలు ఉన్నారు. వారందరూ కటారి కత్తెలు. వారు రాజును ఎప్పుడు పడినా అప్పుడే సంహరింపగలరు. కానీ దక్షిణ ద్వారం నందు తేజలాదీనా అని నీ వంటిది ఉన్నదట. ఆమెకు భయపడినారు, కదలటం లేదు. రాజు కత్తెల బోన్లో ఉన్నాడు. బయటకు వచ్చించే ప్రయోజనం లేదు. బయటి సైనికులు లోనికి పోవట్లేదు. అచ్చట ఉద్దా ఉన్నదని వారికి తెలియను. ఏ ద్వారం నుండి తోసుకుని వారు లోనికి పోవుటకు భయపడుచున్నారు. పశ్చిమోత్తర ద్వారం ఒక్కతే కాచుకునిచున్నది. ఆమె పేరు సుగ్గలయట. ఆమెకు బరువుగుచున్నది. కానీ పశ్చిమోత్తర ద్వారం నందరి సైనికులు రాజభక్తులు. వారొక 100 మంది కలరు. వారి సేనాపతి కల్హార మాలికకు లొంగినవాడు కాదు. అంతయు ముజ్జిడ్డుగా ఉన్నది. నాకు ఈ రహస్యములన్నీ 2 పరిచారికలు చెప్పిరి. వారు పట్టమహిషి పరిచారికలు. ఆ పట్టమహిషి నాకు వార్త పంపింది. నేను నిన్నటి రాత్రి నుండి మారువేషంతో చెప్పిన సిగ్గగును కదా.
స్త్రీ వేషం వేసుకుని అంతఃపురంలోనికి ఆహార పదార్థములు తీసుకొని పో వ్యక్తి వలె సంచరించుచున్నాను. ఆ పట్టమహిషి నిజంగా పట్టమహిషే. ఆమె నన్ను గుర్తుపట్టినది. ఇతడి వేషం ఎందుకు ధరించనని ఊహించినది. కోటలో ఏదో ముంచుకు వచ్చిందని గ్రహించింది. ఈ పరిచారికలతో నాకు రహస్యంగా చెప్పించింది. ఓ ఈ బప్పటాన్ని విట్లయితివా, ఏదో ముంచుకుని వచ్చిందన్నమాట. నే అనుకుంటూనే ఉన్నాను మహారాజు యొక్క మోహము కొంపదీయునని. 2 రోజుల నుండి చటక యొక్క ప్రవర్తన బాగా లేదు. అంతఃపుర రక్షణార్థం ఏర్పడిన సేన నా అదుపులో లేదు. ఆ సేనాపతి నా మాట లెక్క చేయుటలేదు. నేను మహారాజు వద్దకు పోటకు వీలు లేకున్నది. ఏది ఎట్లయినను మహాసేనాధిపతి అయిన జాతకర్ణుడు రాజభక్తుడు. నీవు అతన్ని పోయి కలుసుకొను. ఈ ఆపద నుండి మమ్ము ఉద్ధరింపగలవు అనుకుందును. ఇచ్చట తారాడకము. నిన్ను మరెవరైనా గుర్తుపట్టించో ఈ తుట్టతుది ఆశ కూడా నిష్ఫలమగును. నేను పట్టప్రాయానికి 2 మాటలు మళ్ళా అందించమని పరిచారకులతో చెప్పి వెంటనే మరి ఒక వేషం వేసుకుని పారిపోయి వచ్చి తిని, భయం లేదని చెప్పి వచ్చి తిని. ఓసి దిల్హా, నా ధైర్యంకు హేతువేమో చెప్పుదునా? చటక యొక్క సైన్యమునకు కల్హార మాలిక యొక్క సైన్యమునకు సంఘర్షణం జరుగును. ఎవ్వరినూ రాజు జోలికి పోలేరు. 3 హెగ్గడికత్తలున్నారు. కానీ మనమిద్దరం ఇప్పటికీ జాగు చేసిమో ఏమో. దిల్హా అంది, ఇప్పుడు మనమేం చేయవలేను అని. నువ్వేదో చేయదు అని కదా నీ వద్దకు వచ్చి తిని అన్నాడు బొప్పట్టుడు. అయ్యా, నేను అంగరక్షకురాను. నాకు కత్తియుద్ధం బాగా తెలియనని అనుకుంటున్నాను. ఒక వ్యక్తి నన్ను ఎదిరించించో నేను ఆ వ్యక్తిని సంహరింపగలను. ఎక్కువ మంది ఎదిరించించో వారిలో చాలామందిని గాయపరపగలను. తక్కిన వారి పలాయనం పఠించినట్టు చేయగలను. నాకు రాజ్యాంగం నందలి నేర్పలేదు, యుద్ధంలందలి నేర్పలేదు. అప్పుడు బొప్పట్టుడు అన్నాడు, నువ్వు యుద్ధనీతి చదివితివని రాజ్యాంగములు నేర్చితివని సంధిమంతుడు నాకు చెప్పెను. బాలశశిశేఖర్ దైవజ్ఞుని వద్ద నువ్వు నేర్చితివట. అంటే నేర్చిన మాట నిజమే, నాకు అనుభవం లేదు అంది దిల్హా. అనుభవమో కాదో మనం ఇచ్చట మాట్లాడుచు కూర్చున్నచో తేలదు. అనుభవం లేదని కూర్చున్నచో అనుభవం ఎప్పుడూ కలగదు. ఎప్పుడో మొదలుపెట్టి చేయలేను, రెండవసారికి అది అనుభవము అని బొప్పట్టుడు అన్నాడు. మనం ఎట్లు పోవలేను? దుర్గ ప్రధాన ద్వారము శత్రువుల చేతిలో ఉన్నది. ఈ సంగతి జాతకర్ణకు తెలియనా? ముందు పోయి జాతకర్ణునితో చెప్పవలేను. ఇప్పుడు కోట కుమ్ము పెట్టినట్టుంది. వారు పొగను రానిచ్చుటలేదు. జాతకర్ణునికి తెలియకపోవచ్చును. ముందు మనం పోయి జాతకర్ణునితో చెప్పుదుమా అని దిల్హా అంటే బొప్పట్టుడు అన్నాడు, నేను పోయి జాతకర్ణునితో చెప్పి వత్తును. చివరకు మన కోట మనమే ముట్టడింపవలసి వచ్చునేమో. నువ్వు ముందు కోటలోనికి పొమ్ము. నీకు రహస్య మార్గం తెలియననుకుందును. నువ్వు వెళ్ళించో తక్కిన 3 హెగ్గడికత్తెలకు ధైర్యం వచ్చును. దక్షిణ ద్వారం నందు 10 మంది హెగ్గడికత్తెలున్నారు. వారు భాగీరథి శర్మకు లొంగలేదు. భాగీరథి శర్మ అనగా అంతఃపుర సైన్యాధికారి, చటక ప్రియుడు. అతని సైన్యమంతయు ఒక చోట లేదు. 100 మందిని ఒక చోట నిలిపాడు. తక్కిన 50 మందిని రాణుల సౌధములను కాచుటకు ఉంచినాడు. రాణులందరూ ఒక్కసారి ఈ సైన్యం ఎటుపడించో 100 మంది సైన్యము ఏమీ చెయ్యదు. వారికి పట్టమహిషి కనిపించించో వారు నిరాయుధులగుదురు. భాగీరథి శర్మ ఆజ్ఞను పాలింపరు. ఇది ఇట్లుండగా వచ్చిన ఇబ్బంది అంతయు రాజు యొక్క ప్రాగ్ద్వారం నందు ఉంది. అంటే తూర్పు వాకిలి. కల్హార మాలిక పోయి రాజును వధించించో కోటంతయు ఆమె వశమగును. సైన్యమంతయు ఆమె కధీనమగును. నువ్వు తొందరగా కోటలోనికి పోవలేను. ముందు నువ్వు వెళ్ళుము. నేను జాతకర్ణుని కలుసుకొని చెప్పేదను అని బొప్పట్టుడు వెళ్ళిపోయాడు. ఇక్కడ ఇంత ముంచుకుని వచ్చింది. ఇక్కడ దిల్హా పంచం వద్దకు వెళ్ళింది. ఆమెతో సంధిమతి యొక్క శిరోస్థిని కల్హార మాలిక వచ్చించే ఇవ్వవలదని ఆమె బెదిరించును అని, ఒకవేళ ఆమె పంచమిని చంపినను చంపవచ్చునని, పంచమి నిర్భయురాలుగా ఉండవలేనని, అంత భయపడించో పారిపోమ్మని చెప్పి పంచమిని భద్రం చేసి తాను కోటలోనికి పోయాను. కోటలో రహస్యంగా సంచరించి బొప్పట్టుడు చెప్పిన స్థితి ఎక్కువ మారలేదని తెలుసుకుంది. కానీ ప్రాగ్ద్వారం నందు ఒత్తిడిగా ఉండెను. లోనికి పోయి రాజును చూచాను. రాజునికేమీ తెలిసినట్లేదు. ఇంత కథ లోపల జరుగుతున్నట్టే రాజునికి తెలియదు. ఆయన పడుకొని ఉండను. దిల్హా బొప్పట్టుడు నీతిని గురించి అచ్చరువు పొందెను. మరియు కల్హార మాలిక యొక్క నేర్పును గురించి అక్కజపడెను.
ఎక్కడి సైన్యములు అక్కడ ఉన్నవి, ఎవరినూ పొంగలేదు. వారేదో వేళని నిర్ణయించుకుని ఉండవలను. ఆ సమయం నందేదియో శంకారావమో ఘంటారావమో చేయుదురు కాబోలు. అప్పుడు హఠాత్తుగా ఒక కుమ్మడి వ్యవహారం సాగింతురు. కలహారమాలికకు చటకకు రహస్యమైన సంధి ఏదో జరిగి ఉండవలేను. భాగీరథి శర్మ సైన్యము తద్ఘంటారావం వినిపించినంతనే రాణులందరినూ సంహరించును. చటక సర్వాంతఃపుర అధికారిని అగును. ఆ నిమిషమన్నందే కలహారమాలిక రాజభవనం నందు యుద్ధమారంభించి రాజును చంపను. ఈ ఊహ దిల్హాకు తోచెను. వీరయోగి సింహుడు దిల్హాకు భాషింపచేసెను. అంటే ఆ ఊహ వచ్చినట్లు వీరయోగి సింహుడు చేశాడు. వెంటనే దిల్హా తాను కాయవ్యగ్రాలయ్యను. భాగీరథి శర్మ సైన్యం 100 మంది ఒక చోటు ఉండరు. వారందరూ ఒక్కసారి అంతఃపురంలోని చొరబడుదురు. 10 మంది రాణులు ఉన్నారు. 10 మంది సౌధముల వద్ద సైనికులు కాపున్నారు. దిల్హా 10 మంది హెగ్గడి కత్తెలను పిలిచెను. వారికి రాజఖడ్గమును చూపించెను. సైన్యమున్న ప్రదేశమునకు అంతఃపుర సౌధములకు నడుమ పెద్ద గోడ ఉంది. అచ్చట తోవ ఉంది. సైనికులు ఆ తోవను నడిచి లోనికి రావాలను. హెగ్గడి కత్తెలను ఆ తోవ ముందు నిలబెట్టను. లోనికి వచ్చుటకు ఎవ్వరు ప్రయత్నించినను ఖండించవలసిందిగా వారికి సైగలు చేశాను. వెనక నుంచి సైనికులు వచ్చినను ముందు నుండి సైనికులు వచ్చినను వధించవలసిందే. రాణుల యొక్క సౌధములు ఏ సౌధమునకు ఆ సౌధమే. ఒక చోట జరిగింది ఇంకో చోట తెలియదు. తాను ఒక్కొక్క సౌధమునకు పోయిను. ఎచ్చట 5గురిని అచ్చటనే సంహరించను. దిల్హా కత్తిపుచ్చుకొని ఎదిరించిందనగా ఎట్టివాడు యుద్ధం చేయట్లేదు. కన్ను మూసి కన్ను తెరవకముందు శవమై పడి ఉండుటయే. 10 మంది రాణుల సౌధములను 10 నిమిషములలో నిర్బంధం బాసను. ఒక కేకలు లేవు, ఒక ఏడుపులు లేవు. అచ్చట ఏదో ప్రళయం జరుగుతున్నదన్న సవ్వడి లేదు. దిల్హా సైలెంట్ కిల్లర్ అయింది. వాళ్ళని ప్రతి సౌధం ముందు 5 మంది సైనికులను నిలబెట్టాడు కదా భాగీరథి శర్మ. ఏ 5గురిని అక్కడనే చంపేసిందనమాట. సైలెంట్గా చంపేసింది. దిల్హా చటకా సౌధంకి పోయిన అచ్చట 10 మంది సైనికులు ఉండ్రి. వారు దిల్హాను లోనికి పోనీలేదు. దిల్హా తాను చటకతో మాట్లాడవలేను అని. అందులో సైనికుల్లో 2 తాము లోనికి పోయి చెప్పి వస్తామని ఆమె వెళ్ళమనింది. వాళ్ళు వెళ్ళిన తర్వాత మీలో 2 భాగీరథి శర్మ రమ్మంచున్నాడని చెప్పాను. 2 వెలిగిపోయి తక్కిన 6గురిని దిల్హా అక్కడనే మట్టుబెట్టింది. భాగీరథి శర్మ వద్దకు పోయిన 2 మూగ హెగ్గడి కత్తెలు వధించిరి. ఇంతలో నుండి చటకాదేవి సైనికులు 2 వచ్చిరి. సోములను చూచిరి. సైనికులు 2 పారిపోకముందే వధింపబడ్రి. చటకాదేవి దిల్హా వంక క్రోధంగా చూస్తోంది. దిల్హా ఇలా అంది, ఓసి చటకా, నీ ఆటలు సాగవు. నిన్ను తీసుకొని పోయి పట్టమహిషికి అప్పగించుచున్నాను. ఆమె సౌధంలో ఉన్న చెరలో నిన్నుంతుము రమ్మనగా చటకా పెనుకలాడాను. దిల్హా చటకాను నోరు మూసి ఈడ్చుకొని పోయిను. 10 మంది రాణుల సౌధముల మందున్న 50 మంది సైనికుల శవములను చూపించను. చటకా గుండె నీరైపోయాను. చటకను పట్టమహిషి యొక్క సౌధ పశ్చాద్భాగమున పడమటి భాగమున ఉన్న బంధనాలయంలో ఉంచెను. రాణుల పరిచారికలు కొద్దిమంది పరిచారకులు మధ్యాహ్నం నుండి ప్రాణములు గుప్పిళ్లలో పెట్టుకుని కుక్కిన పిలవలే ఉండిరి. దిల్హా వారినందరినీ పిలిచి ఈ శవములను గోడ కవతల పారేయడని చెప్పాను. గోడ కవతల అనగా భాగీరథి శర్మ 100 మంది సైన్యమును పెట్టుకుని సిద్ధంగా ఉన్న చోట తానొక గంట మోగింతునని, అప్పుడు శవములను గోడ అవతల పారేవేయవలనని చెప్పి వెళ్ళింది. దిల్హా వెంటనే రాజు వద్దకు పోయింది. రాజు స్థితి చూసింది. మళ్ళా తూర్పు ద్వారం ప్రాగ్ద్వారంకు పోయింది. ఉద్దా అచ్చట కాపుగా నిలిచి ఉంది. మళ్ళా బయటికి పోయింది. 400 సైన్యం నిలిచి ఉంది. మహారాజా భాగీరథి శర్మను ఒకసారి తమ దర్శనమునకు రమ్మని ఒక పత్రం రాసింపించవలేను అంది. రాజు దిల్హా వంక నివ్వెరపోయి చూశాడు. ఆయనకెందుకో తెలీదు, కానీ నేటి పొద్దునే కదా తాను తన సర్వాధికారము దిల్హాకి ఇచ్చితనని చెప్పాడు. పక్కనున్న భూర్జపత్రం మీద రాసి చూపించాడు. దిల్హా దాన్ని చేబూని భాగీరథి శర్మ వద్దకు పోయింది. ఆ పత్రం అతనికి చూపించింది. భాగీరథి శర్మ వెనక ముందు ఆడాడు. వెళ్ళాలనా వద్దా? రాజునకు తాను చేసిన ద్రోహం అంతా తెలిసిందా? తాను రాను అంటే వ్యవహారం బెసిగిపోతుంది.
కల్హార మాలిక యొక్క ఘంటా నినాదం వినిపించలేదు. కల్హార మాలిక వద్ద 3 సేనాపతులు ఉన్నారు, ఒక సేనానాయకుడు ఉన్నాడు. వారిని దాటి తానేమన్నా చేస్తే తాను చటకతో భవిష్యత్తునందు నిర్ణయించుకున్న సుఖం చెడిపోను. భాగీరథి శర్మ సైన్యంతో ఇప్పుడే వత్తునని చెప్పి దిల్హా వెంట వెళ్ళాడు. దిల్హా భాగీరథి శర్మను రాజు వద్దకు తీసుకుపోయాను. రాజు శర్మను చూచాను, దిల్హాను చూచాను. శూన్య దృష్టులతో చూచుండను. దిల్హా ఇట్లంది, మహారాజా, భాగీరథి శర్మను మీరు సర్వసేనాధిపతిని చేయుదునంటారు కదా, ఈ దుర్గం నందున్న సర్వసైన్యంనకు అధ్యక్షుని చేయుదుమంటారు కదా, కలహార మాలిక యొక్క దుష్టయత్నంనంతయు భాగీరథి శర్మ సహాయంతో కూలదోయుదుమంటారు కదా. నేను వలదంటనే, ప్రభువులు ఇతడు సమర్థుడు అంటారు. ఇతడు నాతో కత్యుద్ధం చేసి గెలిచించు, నేను ప్రభువుల మాట విశ్వసింతును. ఈ చావిళ్ళలో ఉత్తరప్రదేశ్ మంతయు విడిబయలుగా ఉంది. అచ్చట కత్యుద్ధం చేయదగినంత ఎడం ఉన్నది. రావయ్య భాగీరథి శర్మ అని భాగీరథి శర్మ నా విడి స్థలంలోనికి తోసెను. తాను కత్తి దూసెను. భాగీరథి శర్మకు రహస్యం తెలిసెను. తాను ఈ ఆడుదాని చేత సంహరింపబడుటయో వధించుటయో. రాజు ఎంత మోసం చేసినాడు. భాగీరథి శర్మ కత్తి దూశాడు. దిల్హా ఇలా అంది, ఓ ఈ మహారాజు ప్రత్యక్షంలో యుద్ధం చేయవచ్చునా, నీ మెడ నేను నరకవచ్చును అన్నది. భాగీరథి శర్మ కత్తి ఆడలేదు, వాని తల తెగిపోయాను. దిల్హా ఒక పరిచారకుడిని పిలిచి వీని శవమును వాని సైన్యం ముందుకు లాగుమని చెప్పాను. అప్పుడు రాజభవన దక్షిణ ద్వారంలో ఒక ఘంటానాదం వినిపించాను. ఆ 100 మంది సైనికుల ముందు తమ సేనానాయకుని శవము, మరి 60 సేవకుల శవములు 4-5 నిమిషములలో పడెను. వారు దిగ్భ్రాంతులైపోయారు. సుగ్గల పశ్చిమ ఉత్తర ద్వారములను రక్షించుచుండెను. దిల్హా ఆమెను పిలిచెను. సుగ్గల, ఏం జరుగుతున్నదో నీకు తెలియదు, మహారాజు ద్రోహం జరుగుతున్నది, ఇట్లు రమ్ము అని సుగ్గలను తీసుకుపోయి ప్రాగ్ద్వార దేశమునకు దూరమందున్న సైన్యమును చూపించెను. అచ్చుటి నుండి పశ్చిమోత్తర ద్వారములందున్న సైన్యమును సమీకరించెను. వారితో చెప్పాను, ఇది మహారాజా ఆజ్ఞ అని. దిల్హా మహారాజు యొక్క రాజఖడ్గం చూపించెను. ఆ ఖడ్గం యొక్క పిడియు, దానికున్న ఒరయు వజ్ర వైడూర్య మరకత పుష్యరాగములతో దగదగలాడుచుండెను. దానిపైన నాగాకృతి ఉండెను. అది రాజఖడ్గమని ఎరుగని దేవురు. దిల్హా ఇట్లా అంది, మీ అందరి మీద సుగ్గల అధికారిని, సుగ్గల స్త్రీ అని అనుకొనకుడు. ఆమె కత్తి ఇడించో మీ 100 మంది 2 గడియల్లో వధింపబడదురు. కానీ మీరు రాజభక్తులు, ఆమె రాజభక్తురాలు, మీలో మీకు విరోధం రాకుండుగాక అంది. దిల్హా మరికొంతసేపు నిలిచి ఉండి ప్రాగ్ద్వారం వద్దకు పోయి మళ్ళా పరిశీలించింది. ఆ సైన్యం ఎట్లున్నది అట్లే ఉండెను. అప్పుడు తేజలాదీన వద్దకు వచ్చాను. ఇద్దరు కలిసి భాగీరథి శర్మ సైన్యం వద్దకు వచ్చారు. దిల్హా ఇలా అంది, ఓ మీ సేనాపతి ఏమైనో, రాణులను నియమించుటకేర్పడిన సైన్యం ఏమైనో చూచితురు కదా. చటకాదేవి పట్టప్రాణి సౌధంలో బంధితురాలైంది. ఇప్పుడు మీకు 3 విషయములు చెప్పబోచున్నాను. ఈ 3 దేనికి ఇష్టపడతారో చెప్పండి. 1, మీరు కత్తుల్ని ఇక్కడ వదిలిపెట్టుడు, మహారాజు మిమ్మల్ని బందీకృతులను చేయను. 2, మేమిద్దరూ ఉన్నాము. అంతఃపురంకు పోవు గడపలో 7 హెగ్గడి కత్తెలు ఉన్నారు. మేము 9. మీరు మమ్మ చంపి ఏం చేస్తారు? అప్పుడైనను రాజు చేత వధింపబడవలసిన వారే. మీరు రాజభక్తులు, భాగీరథి శర్మ చేత మోసం చేయబడినవారు. అతడు మీ సేనాపతి కనుక వాని ఉద్దికలో మీరు ఉండవలసింది న్యాయమే. ఇప్పుడు అతని ఉద్దిక లేదు. అతడు రాజభక్తుడు కాదు, రాజుకు ద్రోహం చేయనిచ్చినాడు, రాజు పిలిపించి వధించినాడు. మీరు మాతో యుద్ధం చేయాలనుకుంటే మేము 9 కదా, తక్కిన 8 మీ జోలికి రారు. నేను ఒక్కతినే నిలిచి ఉంటా. మీరు వచ్చి నన్ను సంహరింపుడు. నా దాకా అక్కర్లేదు. ఈమె ఉన్నది, ఈమె పేరు తేజలాధీన. నాతో యుద్ధం చేయుటో ఏమిటో ఎటుదో తెలియవలెనన్నా ముందు ఈమెతో తలపడ్డు. ఒక్క 10 మంది వచ్చి ఆమెను ముట్టడించుడు. దిల్హా ఇలా అంటేనే వారిలోని అహంకారములు వారిని ప్రేరేపించి వారిలో 10 మంది దిట్టలు తేజలాదీన మీదకు పోయి తేజలాదీన మెరుపు తీవలేపోయాను. అది నిశావేళ. కానీ కోటలోని గోడ మీద పెద్ద పెద్ద దీపములు వెలుగుచుండెను. ఆ వెలుగు 4 కొనలకు కనిపించుచుండెను.
తేజలాదీన ఆ 10 మందిని వధించుటకు 5 నిమిషములు పట్టలేదు. తక్కిన 90 మంది సైనికులు శిలాప్రతిమల వలె నిల్చున్నారు. అప్పుడు దిల్హా ఇలా అంది, ఓయి తెలిసిందా, మేము నలుగురము మహారాజునకు అంగరక్షకురాండ్రం. నేను వారి పెద్దను. మీ భాగీరథి శర్మ మహారాజుల సౌధంల యందు రక్షణ కొరకు పెట్టిన 60 మందిని వధించింది నేను ఒక్కతినే. మీరు రాజభక్తులుగా ఉండదల్చించో బతకదల్చించో ఈ రాజభవనమునకు పశ్చిమోత్తర ద్వారములందు 100 మంది సైనికులు ఉన్నారు. పోయి వారిని కలుసుకొనుడు. అచ్చట సుగ్గలాదేవి అని మా తోడిది ఉన్నది. మీకు ఆమె సేనాపతిగా ఉండును. ఈమె మేము అచ్చటకు తీసుకొని పోను. మీకు ఇష్టమేనా? మహారాజునకు జయం జయమని అరవకుడు. ఇంతవరకు మనం చేసిన చవ్వడి చాలు. ఈమె ఇలా అనగానే అంతా ఆ 90 మంది సైన్యమును తేజలాదీన పశ్చిమోత్తర దిశాగత సైన్యములతో కలిపెను. ఆ సుగ్గల వారందరి మీద అధికారం వహించను. దిల్హా మళ్ళా ప్రాగ్ద్వారంకు పోయి సైన్యమును చూచెను. అంతకుముందు చూచిన దానికంటే సైన్యం నందు వ్యగ్రత అంటే ఒక తొందరపాటు కనిపించింది. కొంచెం ముందుకు తూగి వస్తున్నట్టు కనిపించింది. ఆమె పోయి సుగ్గలను చూచాను. సుగ్గల, ఈ 200 సైన్యము నువ్వు శీఘ్రంగా 10 మంది దళములుగా ఏర్పాటు చేసి వీరిలో 100 మందిని ప్రాగ్ద్వారం ముందు నిలబెట్టుము. తక్కిన వారిని పరపక్షం నందున్న సైనికులు సాగి ఉత్తర పశ్చిమ దిశలకు వ్యాపించకుండా కాపు పెట్టుము. నువ్వు ఉత్తర దిశాగత సైన్యమునకు అగ్రయానివి కమ్ము అని తేజలాదీన వద్దకు వచ్చింది. ఆ 7 హెగ్గడికత్తెలను పిలిచింది. వారిని రాజభవనమునకు అంతఃపురమునకు నడుమ తొల్లిటి వలె కాపు పెట్టింది. తేజలాదీనతో రాజు వద్దకు వచ్చింది. రాజుతో బప్పట్టుడు తమ వద్దకు వచ్చినప్పటి నుండి జరిగిన వర్తమానమంతయు చెప్పింది. రాజు నివ్వెరపోయినాడు. ఇలా అన్నాడు, దిల్హా, నువ్వు నాకు చుట్టమవు, పూర్వజన్మలో నుండి వచ్చితివి. ఏం లాభం? నిన్ను గుర్తుపట్టలేకపోతుని. అవసాన దశలో పెన్నిది దొరికినట్లయింది అని. అప్పుడు దిల్హా ఇలా అంది, మనది 200 సైన్యం, వారిది 400 సైన్యం. వారికి 3 సేనాపతులు ఉన్నారు, 1 సేనానాయకుడు ఉన్నాడు. మన 200 సైన్యంనకు 3 స్త్రీలు, ఉద్దా, సుగ్గల, తేజలాదీనలు సేనాపతులు ఉన్నారు. దిల్హా సేనానాయకుడిగా ఉన్నాడు. మహారాజా వారి సేనాపతులను సేనానాయకుడిను చేసేది లేదు. వారు సైనికులైనచో అగుదురు, కానిచో కారు. మహారాజా వట్టి సంఖ్యను వదిలిపెట్టించో వారిది 400 సైన్యము, మంది 1000 మంది సైన్యము. మన 3 సేనాపతులను వదిలించో వారి 400 సైన్యము 4 గడియలలో సంహరింతురు. మన సైనికులలో ఒక్కడు చెక్కు చెదరక్కర్లేదు. నేను ఈ యుద్ధంలో జ్వరపట్టకు వీల్లేదు. ఈ యుద్ధం ఈ నిశా సమయంలో జరుగుట కంటే రేపు పొద్దున్న జరుగుట మంచిది. నేను యుద్ధంలో ఏల ప్రవేశించరాదనగా నేను ప్రతి నిమేషము తమకు అంగరక్షకుండవలేను. తమతో ఇప్పుడు చెప్పుచున్నాను, కలహార మాలికకు ఖడ్గ విద్య నేర్పింది నేను. రాజు కన్నులు పెద్దవి చేసి దిల్హా వంక చూచాడు. దిల్హా మళ్ళా చెప్పడం మొదలుపెట్టింది. ఆమె ఖడ్గ విద్యలో నా అంతటిది. ఉద్దా, సుగ్గల, తేజలాదీనలు కూడా ఆమెను ఓర్చుకొనలేరు. ఆమె వీరినేమీ చేయజాలదు, వీరును ఆమెనేమీ చేయజాలరు. ఈ స్థితిలో కలహార మాలికను ఎదిరించగలిగింది నేను ఒక్కతినే. ఆమె పక్షంనున్న సేనాపతులు సేనానాయకులు తృణప్రాయులు, అంటే గడ్డితో సమానం. గోటితో నేను వారి తల గెల్లివేయగలను. ఇట్లుండగా శుద్ధ ప్రాగ్ద్వారంను రక్షించుచుండును అనగా ప్రాగ్ద్వార స్థితమై ఉన్న 100 మంది సేనకు సేనాపతిగా ఉండును. ఉత్తరం వైపు ఉన్న సైన్యం మీద సుగ్గలా ఉండి వారి సైన్యంను ఉత్తర దిశకు చొచ్చుకుని రానియదు. ఇంకా నేనున్నాను, తేజలాదీన ఉంది. స్థూలంగా సూచించో మా నలుగురిలో ఎవరెవరో తెలుసుకుంట కష్టం. మరియు పెక్కు మందికి నేను ఒకటినే అనుకుంటా కలదు. తక్కిన 3 యునికి వారికి తెలియదు. ఇందాక నేను ఘంటానాదం చేయించి తిని కలహార మాలిక సందేహపడి ఉండును. భాగీరథి శర్మ తనకేదో ద్రోహం చేసును అనుకున్నాను. ఏమనుకున్నా కూడా వాడు వచ్చి తమని బంధితులను చేయగల సాహసం వానికి ఉన్నదని ఆమె శంకించదు. అతడు తనకు తెలియకుండా నా అంతఃపురం సర్వమును వధించును అని అనుకున్నాను. ఇప్పుడు నేనున్నాను, తేజలాదీన ఉంది. కలహార మాలిక ద్రోహులైన మంత్రులతో రాజసభా భవమున
రహస్యాలోచనలు చేయుచుండును. నేను పోయి ఆమెను కనుగొని రావలేను. నేను లేని వేళ చూచి ఆమె ఇచ్చటికి వస్తే తేజలాదీన తట్టుకొనలేదు. ఉభయ సేనలు యుద్ధంలో నిమగ్నమై ఉండును. ఆ సమయంలో కుత్సితులు తమ మీదకు రావచ్చు. తేజలాదీనను పంపించో ఆమె యుద్ధం చేయగలదు. ఆమెకు యుద్ధనీతి తెలియను. రహస్యములు ఎట్లుండునో వాటిని ఎట్లు తట్టుకోవాలనో ఆమెకు తెలియదు. నేను ఒక్కటి మనవి చేయుచున్నాను, తమరు పట్టమహిషి సౌదమునకు పోయించో నేను చేసేడు కార్యములు నేను చేయగలను అని. రాజు అప్పుడు అన్నాడు, దిల్హా, నేను రాజును కానా? నాకు యుద్ధం చేయటం చేత కదా. కన్ను మూసి కన్ను తెరిచినంతలో నువ్వు భాగీరథి శర్మను వధించితివి. నువ్వు కత్తి పుచ్చుకొని నా ఎదుట నిల్చుండువు. నువ్వు నన్ను వధించవు, నేను నిన్ను వధించను. నా విద్య నువ్వు చూతువు కానీ. తేజలాదీన మహారాజు పాదములకు నమస్కరించి కత్తి పుచ్చుకొని నిల్చుండెను. రాజు ఖడ్గమును పూని వచ్చును. తేజలాదీన ఇట్లంది, మహాప్రభు, నేను దిల్హాన్ కాదు కదా, మీరు నన్ను వధించినను వధింపవచ్చును, నేను మేమేమీ చేయను. అంత తేజలాదీన మహారాజు యుద్ధం చేయను ఆరంభించింది. 100 విధముల తేజలాదీన రాజును కత్తితో స్పృశించుటకు ప్రయత్నించింది. సాధ్యం కాలేదు. ఆమె ఖడ్గమును రాజపాదముల వద్ద ఉంచి నమస్కరించి దూరంగా నిల్చుండెను. అంతా దిల్హా ఇలా అంది, మహారాజా, నాకిప్పుడు భయం తీరింది. కల్హార మాలిక మేమేమీ చేయలేదు కానీ చేయకలదు. తేజలాదీన కత్తితో మేము స్పృశింపలేకపోయింది. నేను స్పృశించి చూపింతును, దానికి వేరే ప్రయోజనం ఉంది. మీ మేన నేను నెత్తురును మొలిపించో మీ ఒడలి మీద పీడ వదిలిపోను, అందుకోసం యుద్ధం చేయుదును అని రాజు దిల్హా ఎదిరించాడు. రాజు దిల్హాను 4 సార్లు కత్తితో తాకాడు. దిల్హా రాజు కత్తిని ప్రతిసారి తొలగించింది. దిల్హా రాజు భుజం మీద ఘాటు పెట్టాను. నెత్తురు బికొచ్చాను. రాజు నివ్వెరపోయాను. దిల్హా తాను ఏ ఏడుపు చేత రాజును కత్తితో తాకెను ఆ ఏడుపు రాజునకు చూపించను. దాన్ని పరిహరించుట ఎట్లో చెప్పాను. తాను కల్హార మాలికకి ఈ ఒడుపు నేర్పితునని చెప్పాను. కానీ ఆమె ఖడ్గ విద్యలో స్వతంత్రంగా ఊహించగలదని చెప్పాను. ఇక రాజును వదిలిపెట్టి తాను పోగలను అనను. కానీ మహారాజు మాత్రం కవచ ఖడ్గధారి అయి ఉండవలేను. తేజలాదీన పక్కన నిలిచి ఉండును. కల్హార మాలిక ఏమీ చేయలేదు అని నిశ్చయించుకొని దిల్హా రాజభవనం నుండి వినిర్గమించెను. దిల్హా తాను నడుచుచుండగా సైనికులు వచ్చి ముట్టడింతురేమో, ముట్టడించో వ్యవహారం తాను తొందర పెట్టినట్లగును. రాజభవనం నందుండి తూర్పు వైపుగా ఎవ్వరికీ కనిపింపకుండా పోరాదు. అంతఃపురంలో పట్టమహేషి సౌధము వెనక కొంత పెరడున్నది. ఆ పెరడులో నుండి రాజసభా భవనంకు త్రోవ ఉంది. అది చాలా రహస్యము. మహారాజుకు పట్టపుదేవికి తప్ప మరెవ్వరికి తెలియదు. తనకు తెలియటకు వెనక ఒకానొక సంఘటన జరిగింది. ఇప్పుడు ఆ భవనంలో ఉండి రాజసభలకు రహస్యంగా చేరవలను. అంచేత ఆమె రాజభవనమునకు కుబేర దిశగా అంటే ఉత్తర దిశగా వెళ్ళి వరుణ దిశగా ప్రసరించి దక్షిణ దిశకు వెళ్ళెను. అంతఃపురంలోనికి పోయిన ఆ రహస్య ద్వారము అనిర్భేద్యంగా ఉండెను. దానికి అడ్డంగా పెద్ద పెద్ద ఇనుపకమ్ములు అడ్డంగా ఉండెను. వాణిని ఏం చేయగలదు? దాన్ని ఎట్లు తొలగించగలదు? దానికున్న తాళం ఎట్లు తీయగలదు? ఇంతలో నిస్పృహరాలైంది. తాను చేయదలిచిన పని అంతయు నిష్ఫలమవుతున్నది అనుకొను. చేసిన పని అంతయు నిష్ప్రయోజనమైపోయినది అనుకొనెను. తాను మరలా ఈ చుట్టంతయు తిరిగిపోవలను. ఎవరో తనను చూస్తారు. కల్హార మాలిక బృందమునకు చెప్పుతారు. అచ్చట్నే యుద్ధం ప్రారంభమగును. అంతలో ఆమెకు జ్ఞాపకం వచ్చెను. వీరసింహం తన వెంటనే ఉన్నాడు కదా, అతన్ని వెంటనే తలుచుకొను. అతడు కనిపించెను. ఈ యక్షుడు కన్ను మూసి కన్ను తెరిచినంతలో దిల్హాకు ద్వారం తెరిచిపెట్టాను. దిల్హా ఇలా అనుకుంది, ఆహా, దైవ సహాయం లేక ఎవడేం చేయగలడు? ఆ దైవ సహాయం ఒక్కొక్కప్పుడు లౌకిక వ్యక్తుల వలె వచ్చును, ఒక్కొక్కప్పుడు ఉపాసనా దేవతలుగా వచ్చును, మరి ఒక్కొక్కప్పుడు ప్రత్యక్షంగా నిర్హేతుక సంఘటన వలె వచ్చును. దిల్హా వీరయోగి సింహంతో మళ్ళా తలుపులు మూయమని చెప్పాను. ఇద్దరు కలిసి రాజ్యసభలోకి పోయిరి. 3 సేనాపతులు కల్హార మాలికి కూర్చుండిరి. దిల్హా చిక్కట్లో ఉండెను. వారికి సమీపంగానే ఉండెను.
గోడవలే వెడల్పుగా ఉన్న స్తంభం వెనుక ఉండెను. వారి ప్రసంగం వినిపించుచుండెను. సరేనండి, ఇక్కడికి ఈ వారం కథనము ఆఫ్ చేస్తున్నాను, ముగిస్తున్నాను. మళ్ళీ మిగిలిన కథ అంటే ముగింపు వచ్చే వారము ఆఖరి భాగంలో నేను చెప్తానండి. అంటే 10వ భాగంన సంజీవకరణి 10వ భాగంతో ఈ నవల ముగిసిపోతుంది. అంతవరకు మీరు వేచి ఉండండి. మరి కలహారమాలిక తన కుట్రదారులతో కలిపి ఏమి ప్రసంగిస్తోంది, ఏ రకంగా పథకము పన్నింది, ఏ రకంగా రాజును చంపుదామనుకున్నది, అవన్నీ వచ్చే వారము ముగింపు భాగంలో తెలిసిపోతుంది. మరి రాజు ఊహ ఎంతవరకు నిజం కాబోతోంది? రాజు కొంతవరకు సరిగ్గానే ఊహించినట్లుంది. సంధిమతి జీవుడు సంధిమంతుని శరీరంలోకి ప్రవేశిస్తాడు అని. కానీ సంధిమంతుని శరీరము కొంతవరకు శిథిలమైపోయి ఉంటుంది కదా, అంటే కొన్ని నరములు అవి తెగిపోయి ఉంటాయి కదా, చనిపోయి ఉంటాడు కదా, గాయములు అయి ఉంటాయి. మరి ఆ శరీరంలోకి సంధిమతి జీవుడు ప్రవేశించగలడా? ప్రవేశించినాక సంధిమంతుడు బతికి బయటపడితే అతను రాజు అవుతాడు అని చెప్పారు కదా. దిల్హాను అతన్ని రాజుగా చేయమనేసి రాజు ఆజ్ఞ ఇచ్చాడు కదా, ఇప్పుడున్న రాజు. సరే, మరి మనము చూద్దాం ఏమవుతుంది, శ్మశానంలో ఏమి కథ జరుగుతుంది, సంధిమంతుడు నిజంగా బతికి వస్తాడా, చటకా కథ ఏమవుతుంది, కలహారమాలిక కథ ఏమవుతుంది, రాజును కలహారమాలిక సంహరించగలదా? ఇవన్నీ మన ముందు ఉండే ప్రశ్నలు. ఇవన్నీ ఆఖరి వారంలో, ఆఖరి ఎపిసోడ్లో, అంటే వచ్చే వారం మీకు తేలిపోతుంది కథనమంతయు. సరేనా అండి? మీకు ఈ నా కథనము సంతృప్తి కలిగిస్తోందనే నేను అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి. ఎన్ని లైకులు వస్తే నాకు అప్పుడు అంత సంతృప్తిగా ఉంటుంది. మీరందరూ ఇష్టంగా వింటున్నారు, మీకు నా కథన పద్ధతి మీకు నచ్చుతోంది అని నేను అనుకుంటున్నాను. సరేనా అండి? మీరు కొంచెము నన్ను ప్రోత్సహించి నన్ను ముందుకు నడిపించాలని కోరుకుంటున్నాను. మీ సద్విమర్శలు అవి సంతోషంగా నేను తీసుకుంటాను. ఇంకా నేను ఎలా చెప్తే బాగుంటుందో కూడా నాకు సూచనలు ఇవ్వండి. సరేనా అండి? మీకు ఈ నా కథనం నచ్చితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకుండా కేవలం వింటుండేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, ఆ బెల్ బటన్ నొక్కండి. మీకు దీంతోపాటు ఇంతకుముందు నేను చెప్పిన కథలు కూడా అన్ని ఎపిసోడ్లు మీకు కనిపిస్తాయి. మీరు కావలసినది హాయిగా వినొచ్చు. ఒక్కొక్క నవల ఒక్కొక్క భాగంగా చేసి పెట్టాను. సరేనా అండి? మీ అందరి అభిమానంతో, ఆదరంతో నేను ముందుకు సాగుతున్నాను. దానికి నేను మీ అందరికీ ధన్యవాదములు తెలుపుకుంటున్నాను. సరే, మరి వచ్చే వారము మళ్ళీ మిమ్మల్ని సంజీవకరణి 10వ భాగము, అదే ఆఖరి భాగంతో కలుస్తాను. అంతవరకు సెలవా మరి. బై బై.